Welcome to our colorful world. Let's make some magic. The adventure begins in France. ఒక పెద్ద అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. ఈ అడవికి నేనే రాజు. ప్రతిరోజు అది జంతువులను వేటాడేది. అయ్యో, ఇది ఇలా కొనసాగితే మనం అంతమైపోతాం. ఎక్కడికి పారిపోవాలి? జంతువులన్నీ ఒకచోట చేరి భయంతో మాట్లాడుకున్నాయి. మనం ఏదైనా చెయ్యాలి, లేకపోతే మనం బ్రతకలేము. ప్రతిరోజు ఒక జంతువు స్వచ్ఛందంగా సింహం దగ్గరికి వెళ్తే మిగతా వాళ్ళు బ్రతుకుతారు. ఇది సరైనదేనా? అందరూ నిరాశగా ఆ పథకానికి ఒప్పుకున్నారు. అందరం ఈ ప్లాన్కి అంగీకరిద్దాం. ఇది శాశ్వత పరిష్కారం కాదు. మనకిప్పుడు ఇదే మార్గం. జంతువులు కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాయి. మనం సింహానికి ఇలా చెప్పాలి, ప్రతిరోజు ఒక జంతువు ఆహారంగా పంపిస్తామని. అవును, అలా చెబితే అది వేటాడదు. అది ఒప్పుకుంటుందా? మనం ధైర్యంగా చెప్పాలి. అడవిలో జంతువులు భయంతో కూడి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఓ సింహమా, మమ్మల్ని వేటాడకండి. ప్రతిరోజు ఒక జంతువు మీ దగ్గరకు వస్తుంది. జంతువుల మాట విని సింహం కొంచెం ఆలోచించింది. సరే, నేను అంగీకరిస్తున్నాను. ప్రతిరోజు ఒక జంతువు రావాలి. ఈరోజు కుందేలు వెళ్ళాలి. భయపడకండి, నేను చూసుకుంటాను. కుందేలు ఒక తెలివైన ఆలోచన చేసింది. బలానికి కాదు, తెలివికి గెలుపు ఉంటుంది. ఇంతసేపు ఎందుకు ఆలస్యమైంది? ప్రభు, మార్గంలో ఇంకో సింహం నన్ను ఆపింది. నా అడవిలో ఇంకో సింహమా? అసంభవం! నన్ను వెంటనే అక్కడికి తీసుకెళ్ళు. రండి ప్రభు. అదే సింహం ఇక్కడ ఉంది. కుందేలు సింహాన్ని ఒక పెద్ద పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. అది నిజంగా ఇంకో సింహమే. అహంకారంతో సింహం మరింత కోపంగా మారింది. నన్నే సవాల్ చేస్తున్నావా? కోపంతో సింహం బావిలోకి దూకింది. ఇదే నీ అహంకారం ఫలితం. కొద్దిసేపటికి నిశ్శబ్దం. మనం కాపాడబడ్డాం. కుందేలు జిందాబాద్. అహంకారం నాశనానికి దారితీస్తుంది. తెలివి ఎప్పుడూ బలాన్ని గెలుస్తుంది. బలం కాదు, తెలివే నిజమైన శక్తి. సింహాన్ని మోసం చేశాం. ఇక మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ సింహం వస్తుంది. జోక్ చేస్తున్నాం బ్రో, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. ఇక్కడే ఉంది, నొక్కండి. బెల్ కూడా కొట్టండి. టింగ్ టింగ్. Please subscribe to our channel. Please subscribe to our channel.